అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్ కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ అసహనం పీక్స్ కు పోయిందని చెప్పారు. రాహుల్ గాంధీని ఉరితీయాలని పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరితీసినా తప్పు లేదన్నారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది. అసెంబ్లీ వేదికగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, తెలంగాణకు అన్యాయం చెప్పిన అంశంలో తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాన్ని అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలలో దోపిడీ, గోదావరి జలాల్లో దోపిడీ కండ్లకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆ స్పీచ్ విన్న తర్వాత ఆగమైపోతుంది వాళ్ళ కుటుంబం అని చెప్పడానికి. ఈరోజు కేటీఆర్ గారి మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలంటున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఉరితీయాలని చెప్పనే స్టేజ్కి పీక్స్ వెళ్లిపోయినటువంటి సందర్భంలో తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదు. వాళ్ళ అసహనం ఎంత పీక్స్ కు వెళ్ళిందో ప్రజలను గమనించవలసింది నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వారిని ఉరిదీసినా తప్పు లేదని సందర్భోచితంగా రేవంత్ రెడ్డి గారి మాటలునే తప్ప వ్యక్తిగతంగా చావును కోరుకెళ్ళోడు రేవంత్ రెడ్డి గారు గమనించండి కేటీఆర్ అని అంటున్నా. కేసీఆర్ గారు ఆసుపత్రి ఉంటూ ముందు వచ్చి మందలించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదాన్ని అంటున్నా. ఈరోజు మా పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన సర్వభ్రష్ట పాలన అంటున్నాడు. మీ పాలన 10 ఏళ్లలో మీ పరిపాలన సర్వస్వాహ పరిపాలనలాగా జరిగింది కాబట్టి ప్రజలు మేము పక్కన పెట్టారు. ఇప్పటికైనా మాటలు కోటలు దాటుతునే జాగ్రత్త అని చెప్తున్నాం. ముందు మీ ఇంటి నుండి కల్వకుంట్ల కవిత గారు వేస్తున్న ప్రశ్న సమాధానం చెప్పండి. రండి అసెంబ్లీకని కేసీఆర్ గారు కోరుతుంది మీ మీ కుటుంబం నుంచి వచ్చినటువంటి కవితనే కదా అంటున్నాం. అవును, అవినీతి అక్రమ జరిగిన మాట వాస్తవం చెప్పని కవిత గారు కూడా ఆరోపణ చేస్తున్న మాట వాస్తవం కాదా అంటున్నా. మీ కుటుంబం నుంచే మీపై ఆరోపణలు వస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన, ప్రభుత్వానికి సంబంధించి సభా నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు సభ నడుపులో హుందాగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు మీరు మాటలు మానుకో. కేంద్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేయడం లేదని, అదానీ అంబానీల కోసం పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాజకీయ కారణాలతో సెమీ కండక్టర్ యూనిట్ ఆంధ్రాకు వెళ్లిందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు ఎంపీ. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్లో మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు వంశీకృష్ణ. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు వంశీకృష్ణ. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ పలు సమస్యలను తెలుసుకున్నారు. రాజకీయ కారణాలతో సెమీ కండక్టర్ యూనిట్ ఆంధ్రాకు వెళ్లిందన్నారు. 500 నుంచి 1000 కోట్లతో సెమీ కండక్టర్ యూనిట్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు వంశీకృష్ణ. మనకు తెలంగాణకు వచ్చే సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ లాస్ట్ మినిట్ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేసినారు. కేవలము పాలిటిక్స్, టీడీపీ పార్టీని హ్యాపీ చేయాలని చెప్పి దాదాపు 900 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసినారు. సో దీని మీద కూడా వారిని ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టినాము. స్కిల్డ్ లేబర్ ఉన్నది మా దగ్గర, యువత ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, పనిచేయడానికి రిసోర్సెస్ ఏదైతే సెమీ కండక్టర్ ఫెసిలిటీకి అవసరమో అది మా దగ్గర ఉన్నాయని చెప్పి దాన్ని బట్టి మీరు ఇక్కడ తీసుకురావాలని చెప్పి వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఎంపీ లాడ్స్ నిధులతో పాటు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో హాస్టళ్లను అభివృద్ధి పరుస్తానన్నారు వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్ లో మోడల్ స్కూల్స్ గర్ల్స్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో రూమ్స్, కిచెన్, వాష్రూమ్స్, డ్రైనేజీలను పరిశీలించారు ఎంపీ. హాస్టల్ సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. పేరెంట్స్ ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. రూఫ్ లీకేజ్ సమస్యలు, హాట్ వాటర్ సమస్యలు, ఇక్కడ కోతులు ఎక్కువ వస్తున్నాయి, హాట్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. డెఫినెట్గా నేను మా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నేను స్కూల్ సమస్యల పైన వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏమన్నా డెఫినెట్గా సహకరిస్తాను. అదేవిధంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఏమన్నా మేము ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామని. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల కాలేజ్ రోడ్డు గ్రౌండ్ లో వంశీకృష్ణ మార్నింగ్ వాక్ చేశారు. స్థానిక యువకులతో కాసేపు క్రికెట్ ఆడారు. మంచిర్యాల పట్టణ సమస్యలు తెలుసుకున్నారు ఎంపీ. గ్రౌండ్ లో విద్యుత్ స్తంభాల తీగలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఎంపీకి తెలిపారు యువకులు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ. రామగుండ ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాక వెంకటస్వామి మెమోరియల్ T20 లీగ్ 2వ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని చెప్పారు వంశీకృష్ణ. ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లేయర్స్ మంచిగా ఆడి వాళ్ళని ప్రోత్సహించి మరి వారిని ఐపీఎల్ స్థాయికి మళ్ళీ నేషనల్ స్థాయికి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అందరి ప్లేయర్స్కి నా తరఫున కూడా ఏమన్నా నేను క్రికెటే కాదు ఏదైనా స్పోర్ట్స్లో నేను నా వంతు సహకారంగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తూ, సింగరేణి కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ కావాలని లోక్సభలో ప్రస్తావించానన్నారు ఎంపీ వంశీకృష్ణ. మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం కాదు, అదానీ అంబానీల కోసం పనిచేస్తోందని మండిపడ్డారు ఎంపీ. రిటైర్డ్ కార్మికుల కోసము ఈ పెన్షన్ పెంచాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు 20 రూపాయలు చెప్పడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 150 కోట్ల రూపాయలు దాంట్లో అలొకేట్ అయింది. అయినప్పటికీ కూడా ఈ ఆదాయం ఈ అమౌంట్ ఇంకా పెంచాలి, మాకు ఇది సరిపోతలేదని చెప్పి కానీ వారిని కూడా స్పెషల్లీ పోయి కలిసి మళ్ళా ఈ రివిజన్ ఏదైతే ఉన్నదో అట్లీస్ట్ 10,000 రూపాయలు చేయాలని చెప్పి వారిని కోరుతాను. మంచిర్యాల మార్కెట్ ఏరియా లైబ్రరీని సందర్శించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. లైబ్రరీలో సమస్యలపై ఆరా తీశారు. లైబ్రరీలో డ్రింకింగ్ వాటర్, ఇంటర్నెట్, వెహికల్ పార్కింగ్, విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గూడెంలో కదిలే పాఠశాలను ఏర్పాటు చేశారు అధికారులు. కొమురం భీం కాలనీలో ఇటుకలు, గోడలు లేకుండా కంటైనర్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఈ స్కూల్లో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తమ గూడెంలో కదిలే స్కూల్ను ఏర్పాటు చేయడంపై ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంటైనర్ స్కూల్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. అంజయ్య, ఓటు యు. జిల్లా కేంద్రంలో కదిలే బడి ఆదివాసీ బిడ్డల కోసం కదిలే బడిని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్న బడి ఉందో ఇది కొమురం భీం ఏదైతే కాలనీకి సంబంధించిన పాఠశాల. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి తరలించవచ్చు. అదేవిధంగా మిగతా ఎక్కడ అనుకుంటే అక్కడికి తీసుకెళ్లే విధంగా ఈ కంటైనర్ బడిని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా 5,70,000 రూపాయలతోని ఈ బడిని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా సాధారణంగా బడి చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తుంది. ఒకవైపు సీలింగ్ ఉంది, అదేవిధంగా ఫ్యాన్లు ఉంది, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది. అలాంటి ఈ బడిలో ఆదివాసీ విద్యార్థులు సుమారు 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సరస్వతి మాత ఏ విధంగా ఉంటుందో దేవతే ఈ విద్యార్థులకి అధ్యాపకురాలు, ఆమె విద్యార్థులకి బోధన చేస్తుంది. ముఖ్యంగా ఈ బడి నిర్మాణం చూస్తుంటే ఒకవైపు గోడలు లేకపోవడమే కాకుండా మరొక వైపు ఇటుకలు లేకపోవడమే కాకుండా విండోస్ కూడా అద్భుతమైన విండోస్ ఉన్నాయి. అదేవిధంగా వెంటిలేషన్, విద్యార్థులు సాధారణంగా బడి నిర్మాణం చేస్తుంటే గోడల నిర్మాణం సరిగా లేకపోవడం, అదేవిధంగా పైన ఏదైతే సీలింగ్ పైన
పైకప్పు లేకపోవడం ఇట్లాంటి వాటితోని వెంటిలేషన్ లేక ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే ఈ నిర్మించిన కదిలేబడి ఉందో ఈ కదిలేబడిని ఇక్కడ ఎలాంటి వెంటిలేషన్కు ఇబ్బందులు లేదు. అదేవిధంగా బిడ్డలకు సంబంధించిన బడిని చూస్తే మాత్రం అలాంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలో ఏ విధంగా అయితే వసతులు ఉంటాయో అలాంటి వసతులను కల్పించే విధంగా ఈ నిర్మాణం కనిపిస్తుంది. విద్యార్థులు ఇక్కడ చదవడం ఇబ్బంది అనిపిస్తే ఈ ప్రాంతం నుంచి సులువుగా ఇతర ప్రాంతానికి తరలించే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఇంత అద్భుతమైన బడిని నిర్మించడం జరిగింది. ఆదివాసీ విద్యార్థులందరూ కూడా ఇదే పాఠశాలలో చదవడానికి పాఠశాలకు హాజరు కావడం జరిగింది. అయితే ఈ విద్యార్థులకు బోధన చేస్తున్న దేవత ఉపాధ్యాయురాలు మనతో పాటు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ పాఠశాల చూస్తుంటే? సార్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ కంటైనర్ స్కూల్ ఇచ్చి పిల్లలకు ఇన్ని రోజులు ఈ సంవత్సరం అయితే చాలా వర్షాలతో ఇబ్బంది పడ్డాం సార్. అప్పుడు స్కూల్ లేకుండా చాలా ఇబ్బంది అయింది పిల్లలకి నాకు. ఇప్పుడు మా ఐటీడీఏ తరఫు నుండి ఈ స్కూల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీ పేరు దేవత, విద్యార్థులకు బోధన చేస్తుంటే ఆదివాసీ విద్యార్థుల్లో అక్షరాలు ఏదైతే విద్యార్థులకు బోధన చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు ఈ ఆదివాసీ విద్యార్థులకు బోధన చేస్తుంటే నాది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా సార్. నేను ఈ పిల్లలకి నా వంతు సహకారం సహాయసహకారాలు నేను ఎప్పుడు అందిస్తాను సార్. వీళ్ళకి విద్యాబుద్ధులు చాలా బాగా చెప్పి వీళ్ళకి ఉన్నత స్థానానికి చేయగలుగుతారని అనుకుంటున్నా సార్. వీళ్ళకు కృషి చేయగలుగుతా సార్. మీ బడి నిర్మాణం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉంది సార్. ఈ బడి నిర్మాణం చూస్తే మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు వచ్చి కూర్చుందామా అంటూ అన్నారు సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడైతే బడికి గోడలు కానీ ఇటుకలు కానీ ఉన్నాయా? గోడలు ఇటుకలు ఏం లేవు సార్ వీటికి. ఇప్పుడైతే చాలా బాగానే ఉంది సార్. వెంటిలేషన్ బాగుంది, వెదర్ బాగానే ఉంది సార్. చల్లదనంగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతానికి తరలించే విధంగా ఉంది ఇది ఇతర ప్రాంతానికి కూడా తరలించే విధంగా ఉంది సార్. ఇది అనుకూలంగా ఉంది సార్. ఎక్కడికైనా తీసుకెళ్లి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది సార్. ఎవరైతే పాఠాలు బోధించే దేవత ఉపాధ్యాయురాలు ఈ విద్యార్థులకి పాఠాలు బోధిస్తుంది. అదేవిధంగా ఆ పాఠాలు బోధిస్తూ వారి జీవితాల్లో వెలుగును నింపుతున్న దేవతగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలు కూడా ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది పాఠశాల? చాలా సంతోషకరం ఈరోజు. ఎందుకంటే హక్కుల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ భూమి కోసం పోరాటం చేసినటువంటి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోనగ గణేష్ అన్న గారు ఈ పాఠశాలను తీసుకురావడానికి కృషి చేశారు. ఈ పాఠశాలను తీసుకురావడం చాలా అభినందనీయము. మా ఆదివాసులని విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక వరము. ప్రభుత్వాలు మాకు ఇలాంటి సౌకర్యాలు కల్పించి ఇంకా మున్ముందు కూడా దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఏ విధంగా అంటే ఈ చదువే వాళ్ళని మార్చగల శక్తి, సమాజాన్ని మార్చగల శక్తి ఒక విద్య ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విద్యా కుసుమాలే, ఆ విద్యార్థులే బుడిబుడి నడకల ఆ విద్యార్థులు, చిన్ని విద్యార్థులు వాళ్ళ కోసం క్లాస్ పెరుగుతూ ఈ పాఠశాలను కూడా కంటైనర్ రూపంలో కాకుండా ఇటుకలతో నిర్మాణం చేపట్టి హై స్కూల్ స్థాయికి కూడా పెంచేలాగా కృషి చేయాలని మా ఆదివాసీ సమాజం కానీ, బయట ఉన్న సమాజం కానీ మా ఆదివాసులకు ఎల్లవేళ అలా కృషి చేస్తారని, నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా ఈ మేడం గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తారని, కాలనీ వాసులు కానివ్వండి, ప్రతి ఒక్క సంఘ సంస్కర్త కానివ్వండి, దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎందుకంటే ఇది నాంది మాత్రమే. ఈ నాంది అనేది ముందుకు జరగాలంటే ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలి. ఇది ఇక్కడున్న ఎవరైతే ఆదివాసీ తల్లిదండ్రులు అదేవిధంగా విద్యావేత్తలు చెప్తున్నమాట, ఈ బడి నిర్మాణం చూస్తే అద్భుతంగా ఉండి ఆకట్టుకున్న విధంగా ఉంది. అందరినీ ఏదైతే ఆనందం పంచుతుందని ఇక్కడ ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నిర్మాణం చూస్తుంటే ఆదివాసీ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ఏవైతే బడులు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడేవాళ్ళు, అవస్థలు పడేవాళ్ళు. ఒకసారి బడి నిర్మాణం ప్రారంభమైతే ఎన్ని ఏళ్లకు పూర్తవుతుందో చెప్పలేని విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిర్మాణం చూస్తుంటే ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభించి ఈ పాఠశాల పనిని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేయడంతో ఆదివాసీలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ బిడ్డలకి అక్షరాలు దిద్దే ఒక ఆలయాన్ని నిర్మించడం పట్ల ఆదివాసీలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. ప్రస్తుత ఆధునిక వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చే పంటలపై దృష్టి సారించారు రైతులు. తక్కువ భూమి, తక్కువ పెట్టుబడి, రోజువారీ ఆదాయమే లక్ష్యంగా సాగుపై ఫోకస్ చేస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల సాగుతో గత 30 ఏళ్లుగా ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నల్గొండ జిల్లా చిన్నమాదారం రైతులు.
నల్గొండ జిల్లా కనగల్ మండలం చిన్నమాదారం గ్రామంలో రైతులు ఆకుకూరల సాగుతో లాభాల బాటలో దూసుకుపోతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఆకుకూరల సాగును జీవనాధారంగా చేసుకున్నారు అన్నదాతలు. స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు రైతులు. 10 గుంటల భూమిని మడులుగా తయారు చేసి ఒక్కో మడిలో ఒక్కో రకం ఆకుకూరలను సాగు చేస్తున్నారు రైతులు. మేము ఎప్పటి నుంచైనా పాలకూర వేస్తున్నాం. ఇప్పుడు 20 సంవత్సరాల సంది. ఊరిసేను కంటే ఇప్పుడు దీంట్లో మంచి లాభమే ఉంటుంది. కాకపోతే రేఖల వారంగా రావాలి, కొయ్యాలి, నల్గొండ 10 గంటలకు పంపించాలి. 10 గంటల నుంచి సాయంత్రం దానికి అమ్ముకొని ఆమె వస్తుంది. నేను ఇక్కడ ఉండి గడ్డి బీక్కుంటా, మళ్ళీ మందు కొట్టుకుంటా, మళ్ళీ ఏదైనా పని ఉంటే చేసుకుంటా ఇక్కడనే ఉంటాం. మేము ఎక్కువ ఉంచాం, 10 గుంటలు 20 గుంటలు ఉంచుతాం. ఇంకా ఆంచి మంచి ఆదాయం ఉంటుంది. నెలకు ఇంతో మంచిగా మన జీతం వచ్చినట్టు వస్తుంది. దీనికి ఏమి ఎరువులు ఆడడం, ఇంత అడుగు పిండి వేస్తాం, ఎక్కువ ఏం ఆడం. అది ఒక 2 ఎకరాలు పెట్టింది ఒకటే, ఇది ఒక 10 గుంటలు పెట్టింది ఒకటే. మంచి లాభం ఉంటుంది ఇంట్లో. ముందుగా మడుల్లో నేరుగా విత్తనాలను చల్లడంతో 20 నుంచి 25 రోజుల్లోనే పంట చేతికొస్తోంది. ప్రస్తుతం పాలకూర, కొత్తిమీర, కలుగుర, చుక్కకూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలను సాగు చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా పాలకూరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువగా అదే పంటను సాగు చేస్తున్నారు రైతులు. ఇతర పంటలతో పోలిస్తే ఆకుకూరల సాగు చాలా మేలు అంటున్నారు అన్నదాతలు. వ్యవసాయం ఏంది 6 నెలలకు వచ్చే వ్యవసాయం. మాకాయల షేటు బేరం ఒడ్లు పడితే 2000 అంటే 2000 క్వింటలు ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఇది రోజు 500 కోసుకుంటే రోజు 1000 రూపాయలు వస్తాయి. మాకు మంచిగా ఉంది. మేము ఎప్పుడైనా ఇది అలుకుతాం. ఇప్పుడు మేము 30 ఏళ్ళ సంది 20 ఏళ్ళ సంది ఇది అలుకుతారు మా వాళ్ళు. ఇట్లా ఏ పంటైనా చేతికొస్తుందో లేదో అనుమానం ఉంటుంది. కానీ ఆకుకూరలతో రోజువారీ ఆదాయం వస్తుందని, తక్కువ భూమి తక్కువ ఖర్చుతో మంచి లాభం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రైతులు. పంట ఎదుగుదలకు సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులతో పాటు అవసరమైతే స్వల్పంగా DPA, యూరియాను మాత్రమే ఉపయోగిస్తున్నారు. పంట చేతికొచ్చిన తరువాత కూలీలపై ఆధారపడకుండా రైతు దంపతులే స్వయంగా కట్టలు కోసి నల్గొండ మార్కెట్కు వెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులే నేరుగా రైతు దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో రకం ఆకుకూర సాగుకు సగటున 4000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. తక్కువ నీరు, తక్కువ ఎరువులు, అతి తక్కువ పెట్టుబడితో ఆకుకూరల సాగు రైతులకు లాభసాటి మార్గంగా మారింది. ఆకుకూరలతో తమ గ్రామంలోని రైతులు ఆర్థికంగా నిలదొక్కున్నారని తెలిపారు అన్నదాతలు. తక్కువ భూమి ఉన్న రైతులకు ఆకుకూరల సాగు ఓ వరం అంటున్నారు అన్నదాతలు. రోజువారీ ఆదాయం, తక్కువ రిస్క్, స్థిరమైన లాభాలు వస్తున్నాయని తెలిపారు. సాగు అనుభవంతో పాటు కష్టాన్ని కలిపితే ఆకుకూరల సాగు రైతు జీవితాన్ని మార్చగలదని నిరూపిస్తున్నారు చిన్నమాదారం గ్రామ రైతులు. ఆదివాసీ కళాకారులు కళాఖండాలు రూపొందించడంతో ఆరితేరిన వాళ్ళు, రాజుల మెప్పు పొంది కీర్తి గడించిన వాళ్ళు, ఇత్తడి పోతతో దేవుళ్ల రూపాలకు జీవం పోసిన వాళ్ళు, సప్త శిరస్సుల నాగోబా దేవత, భీముడు, రాముడు, శివలింగం రూపాలను కళ్ల ముందు కదులుతున్నట్లు తయారు చేస్తున్నారు. వరాలిచ్చే దేవుళ్లకు రూపమిస్తున్న వారికి గుర్తింపు కరువైంది. అద్భుతమైన ఆదివాసీ ఓజా కళాకారుల గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గోండు రాజులు మెచ్చిన గొప్ప కళాకారులు, ఖండాంతర ఖ్యాతిని గడించిన కళాకారులు ఇత్తడితో ఇలవేల్పులను తయారు చేస్తారు. ఇత్తడితో ఇలవేల్పుల్ని ఎట్లా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు? ఆదివాసీ ఓజా కళాకారులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓజా కళాకారులు ఉన్నారు. గోండు రాజుల దగ్గర ఆస్థాన కళాకారులుగా పనిచేసిన చరిత్ర వీరుకుంది. ఈ ఆదివాసీ కళాకారులు ఇత్తడి లోహంలో విగ్రహాలు, కళాఖండాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అదే కళను నమ్ముకొని ఓజా కళాకారులు జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా కొమరంభీం జిల్లా జైనూరు మండలం ఉషేగాం, జంగాం, కెరిమిరిరి మండలం కేస్లాగూడ, ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్ మండలంలో ఈ ఆదివాసీ ఓజా కళాకారులు ఉన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కళ ఓజా కళ. ఆ మరుగున పడిన కళకే వన్నె తెస్తున్నారు, జీవం పోస్తున్నారు. ఆదివాసీ దేవదేవులకి రూపమిస్తున్నారు, ప్రాణం పోస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టేలా, ప్రతిబింబించేలా రూపాలను తయారు చేస్తున్నారు. ప్రపంచానికి ఆదివాసీ కళను చాటుతున్నారు ఓజా కళాకారులు. ఈ ఓజా కళాకారులు శిక్షణ పొందిన వాళ్ళు కాదు. తాత ముత్తాత కాలం నుంచి వారసత్వంగా వచ్చిన కళను కొనసాగిస్తున్నారు. మేనత్ అయితే బాగానే ఉంటుంది. మళ్ళీ కొనటానికి కమ్మి తక్కువ రేట్ల తీసుకుంటే దానికి ట్రై చేస్తారు. మేము ఇక జబర్దస్తిగా అంటే ఇక మన అవసరానికి అమ్ముతున్నాం.
లేకుంటే కొనట్లేదు. ఇట్లా అవుతుంది మా పని. మళ్ళా మా బతుకులకు కూడా బాగా కష్టం ఉన్నది. మాకు బరోబర్ ఇల్లు లేవు, ఏం లేవు. రోడ్ల కూర్చొని చేయాలి. మళ్ళీ ఇక పల్లెటూళ్ళ పోయి అమ్మాలి, తిరిగి కొంటారు, లేకుంటే కొనరు. ప్రధానంగా ఓజా కళాకారులు ఒక కళాఖండాన్ని తయారు చేయాలంటే మొదటిగా వాటికి నగేషీలు రూపొందిస్తారు. నగేషీలకు మైనంతో రూపం తీసుకొస్తారు. తర్వాత వాటిని భట్టీలో కాల్చుతారు. నాగోబా దేవుడు, రాముడు, భీముడు, పలు అలంకరణ సామాగ్రిని తయారు చేస్తున్నారు. ఆదివాసీ ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా కళాఖండాలను చేస్తున్నారు. ఇది ఒక వారం పడుతుంది సార్. ఒక వారం తర్వాత సన్నం మట్టితో ఇది పెడతాం. సన్నం మట్టి అయినాక దొడ్డు మట్టి పెడతాం. దొడ్డు మట్టి అయినాక మేము ఇత్తడిది కారబెట్టి మళ్ళీ దీనిలో పోస్తాం. మేము అప్పుడు తయారవుతాయి సార్. మట్టితోనే గాబా తయారు చేస్తాం. గాబా తయారు చేసి మేనం దానికి డిజైనింగ్ చేస్తాం. డిజైనింగ్ చేసిన తర్వాత మళ్ళా మట్టి చేస్తాం. ఇవి గంటెలు, ఈ దేవుడిది మూర్తులు, గుర్రం ఉంటుంది, అవి గజ్జలు ఉంటాయి, లక్ష్మి ఉంటుంది, నాగోబా దేవుడు ఉంటుంది, భీమల పోత్ర ఉంటుంది. అట్లా తయారు చేస్తాం. అద్భుతమైన కళాఖండాలు తయారు చేసిన వీరికి అమ్ముకోవడానికి మార్కెటింగ్ మాత్రం లేదంటున్నారు. స్థానికంగా ఉన్నవారు మాత్రమే వాటిని కొంటున్నట్లు తెలిపారు. విగ్రహాలు అమ్మేందుకు సరైన వేదిక లేదంటున్నారు. ఇత్తడి కిలో 600కు పైగా పలుకుతోందన్నారు. కళాఖండాల కోసం ఇత్తడి కొనుగోలు చేయడం భారంగా మారిందంటున్నారు. 600 రూపాయలు ఉంది, ఇత్తడి 600 రూపాయలు ఉంది. కట్టెలు కావాలి, మట్టి కావాలి, అన్ని పనులు మాకేం అక్కడ మిగలవు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా అనుకూలంగా పంటలు బాగా పండితేనే మాకు సంబంధించిన గిరాకీనే అవుతుంది. వాళ్ళ పంటలు సరిగా లేకపోతే మా గిరాకీ కాదు. వాళ్ళు మమ్మల్ని పోషించే దాతలే ఆదివాసులు. అంటే మేము కూడా వాళ్ళ పైన ఆధారపడి బతుకుతాం. ప్రభుత్వం ఈ కళను ప్రోత్సహించాలని వేడుకుంటున్నారు. ఓజా కళాకారులు తమ హస్తకళలను అమ్ముకునేందుకు సరైన వేదిక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఓజా కళాకారులు అద్భుతమైన కళాఖండాలు తయారు చేస్తున్నారు. తయారు చేసిన కళాఖండాలను అమ్ముదామంటే కొనుగోలు చేసే వాళ్ళు లేరు. దాంతో కళాకారులు సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లలాడుతున్నారు. మార్కెట్ సౌకర్యం కల్పించి తమను ఆదుకోవాలని సర్కార్ను కళాకారులు కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, కొమరంభీం జిల్లా. సోయా పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేస్తే నాణ్యత లేదంటున్నారు. కొన్ని సందర్భాల్లో వెనక్కి పంపుతున్నారు అధికారులు. అధికారుల తీరుతో రైతులు తల్లడిల్లుతున్నారు. కొర్రీలతో నష్టపోతున్నారు. కొనుగోళ్ల కోసం పోరాటం చేస్తున్న సోయా రైతుల గురించి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా సోయాను పండించారు. కొనుగోలు సందర్భంగా అధికారులు అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు తలనొప్పిగా మారాయి. భారీ వర్షాలతో రైతులకు పంట దిగుబడి తగ్గింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ సోయాను కొనుగోలు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు పండిన పంటలో 10% కూడా కొనుగోలు పూర్తి కాలేదు. మధ్యలోనే సోయా పంటలో నాణ్యత లేదని కొనుగోళ్లు నిలిపివేశారు అధికారులు. అమ్మిన పంటను కూడా నాణ్యత లేదని గోదాములకు వెళ్లిన తర్వాత అక్కడి అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఆదిలాబాద్, బోధ్, జైనత్ మార్కెట్ యార్డ్లలో కొనుగోలు చేసిన సోయాను అధికారులు తిరస్కరించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరస్కరించిన సోయాను ఇంటికి తీసుకువెళ్లాలని అధికారులు రైతులను కోరుతున్నారు. దీంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన సోయాలను ఇంటికి తీసుకువెళ్లాలని ఒత్తిడికి గురి చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు రైతులు. రంగు మారిన సోయాబీన్ను కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయడం లేదు. పంటలు పండించినటువంటి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సోయాబీన్ రంగు మారింది, కొనకూడదు అని చెప్పి మార్క్ఫెడ్ వాళ్ళు కానీ నాఫెడ్ వాళ్ళు కానీ రిఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి రైతులు ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకవైపు అమ్మిన సోయాను వెనక్కి పంపుతున్నారు. మరొక వైపు రైతుల ఇండ్లలో కొనుగోళ్లు లేక లక్షల క్వింటాల సోయాలు నిల్వలు ఉన్నాయి. కొనుగోలు లేక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. నాఫెడ్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల నిబంధనల పేరుతో పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బౌద్ధ్లో ఏకంగా మార్క్ఫెడ్ అధికారులను మార్కెట్ యార్డ్లో బంధించారు రైతులు. సోయాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో అధికారులను రైతులు వదిలిపెట్టారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. కొనుగోళ్లు చేసేదాకా పోరాటం ఆగదని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు రైతులు. ఓరుగల్లులో రౌడీ షీటర్స్పై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు.
ఓవైపు తరచూ నేరాలకు పాల్పడే వారిపై కొత్తగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తూ వారిపై మరింత నిఘా పెంచారు. ఇదే క్రమంలో గత కొన్నేళ్లుగా నేర ప్రవృత్తికి దూరంగా ఉన్న రౌడీ షీట్ ఉండడంతో ఇబ్బంది పడుతున్న కొందరికి కమిషనర్ సన్ప్రీత్ సింగ్ విముక్తి కల్పిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంలో భాగంగా రౌడీ షీటర్స్పై కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రివ్యూ చేస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్ కేడీలుగా అనుమానితులుగా ఉన్న వారితో పాటు కొత్తగా నేరాలకు పాల్పడుతున్న వారి జాబితాను పరిశీలించారు. ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత కమిషనరేట్ పరిధిలో సత్ప్రవర్తనతో జీవితం కొనసాగిస్తున్న రౌడీ షీట్స్ ఉన్న వాళ్లకు విముక్తి కల్పించారు. ఇలా 19 మంది రౌడీ షీట్ నుండి బయటపడ్డారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2014వ సంవత్సరం వరకు 719 మంది రౌడీ షీటర్లున్నారు. గత ఏడాదిలో నేరాలకు పాల్పడుతున్న వారిలో మరో 45 మందిపై కొత్తగా రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. సెంట్రల్ జోన్ పరిధిలో 310 పాత రౌడీ షీటర్లతో పాటు కొత్తగా 21 మంది, ఈస్ట్ జోన్ పరిధిలో 267 మందికి గాను కొత్తగా 8 మందిపైన, అలాగే వెస్ట్ జోన్ పరిధిలో 142 మందితో పాటు కొత్తగా 16 మందిపైన రౌడీ షీట్స్ పెట్టారు. ఇదే క్రమంలో రౌడీజానికి నేరాలకు దూరంగా ఉన్న రౌడీ షీట్స్ ఉండడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వారిపై నిత్యం పోలీస్ నిఘా కొనసాగుతోంది. అలాంటి వాళ్లపై పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. న్యూ ఇయర్ 2026 సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సన్ప్రీత్ సింగ్ పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లతో పాటు కేడీలు, అనుమానితులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను సిపి సన్ప్రీత్ సింగ్ అందించారు. వృద్ధాప్యంతో పాటు సత్ప్రవర్తనతో జీవిస్తున్నట్లు గుర్తించిన 19 మందిలో 5 రౌడీ షీటర్లు, 12 మంది అనుమానితులు, కేడీ ఒకరు, డీసీ ఒకరిని సంబంధిత పోలీస్ షీట్ల నుంచి పేర్లను తొలగించారు. భవిష్యత్తులో ఎలాంటి సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా వారి వృత్తుల్లో పనిచేసుకోవాలని సిపి సన్ప్రీత్ సింగ్ సూచించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవితం కొనసాగిస్తే రౌడీ షీట్ నుండి పేర్లను తొలగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పాత రౌడీ సస్పెక్ట్స్ కేడీడీసీ వాళ్ళు ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం వాళ్ళ మీద అది షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళది ఇప్పుడు యాక్టివిటీ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే అంతా కూడా అది మంచిగానే ఉంటున్నారు. అంతా కూడా అది లాఫుల్ లైఫ్ అంతా అది వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎలాంటి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తలేరు. సో అది వాళ్ళది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసుకొని వాళ్ళది షీట్స్ అందరిది కూడా ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. సో ఈరోజు దాదాపు 19 మంది ఎట్లా మేము షీట్స్ క్లోజ్ చేసినాము. సో ఇంకా వచ్చే రోజులలో కూడా చూస్తాము ఎవరైనా అది యాక్టివిటీ ఎట్లాంటి మంచి ఉంటే సో వాళ్ళది కూడా అది అంతా కూడా వాళ్ళ వర్క్ స్టేటస్ అండ్ వాళ్ళంతా కూడా అనలైజ్ చేసుకొని అవసరమైతే అవి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. చాలా ఏళ్ల తర్వాత రౌడీ షీట్స్ ను తొలగించిన పోలీసులు సేమ్ టైంలోనే నేరాలకు పాల్పడితే కూడా ఉపేక్షించమని సంకేతాలు ఇస్తున్నారు. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబంతో కలిసి వనదేవతల దర్శనం కోసం వస్తున్నారు. దీంతో జాతర ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. వనదేవతలను దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. మనం ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాం. చూడొచ్చు భక్తులు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా తల్లులను దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. భక్తులు దర్శనం చేసుకునేందుకు కూడా తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్ లాంటి నగర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దర్శనం చేసుకునేందుకు పనులను పరిశీలించేందుకు రాగా మొత్తానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూజారులు వారికి స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పూజారు ఉన్నారు, చూడండి ఈ భక్తులను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు ముందుగానే మొదలైందని, ఎందుకంటే ఇప్పుడు మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, రకరకాల మాధ్యమాల ద్వారా సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఈసారి ప్రత్యేకంగా కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. కాబట్టి చూడడానికి ప్లస్ ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవాలి. ఎందుకంటే గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు
మరి దర్శనాలు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉండేటివి. వాటిని దృష్టిలో పెట్టుకొని భక్తులు ముందస్తుగా భక్తులు చెల్లించుకోవడానికి ఈరోజు ముందు ఆదివారం సెలవు దినం కావడము, దాని విధంగా భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నది. దర్శనాలను కూడా తొందరగా అయ్యే విధంగా కూడా మా ఎండోమెంట్ అధికారులు కావచ్చు, మా పోలీసు శాఖ ప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ మా పూజార్ల పరంగా కూడా మేము చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగినది. అలాగే ఈరోజు మరి స్థానిక మంత్రివర్యులైన సీతక్క గారు కావచ్చు, అలాగే పొంగులేటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, కొండా సురేఖ గారు మరి ఈ జాతర పనులు 5వ తారీఖు వరకు పూర్తి చేసి పూజారులకు అప్పగిస్తామనేది మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి పౌర్ణమి గడియలలో చేసేటువంటి అమ్మవార్లను తీసుకొచ్చేటువంటి ఘట్టమే అందరికీ భక్తులకు ఎక్కువగా గుర్తుండిపోతుంది. కానీ ఈ జాతర అనగానే 4 నెల రోజులు చేసేటువంటి కార్యక్రమం ఇది. ముందుగా మొదటి బుధవారము, 2వ బుధవారము, 3వ బుధవారం, 4వ బుధవారం. మొదటి బుధవారం వచ్చేసి గుడి మెలగడం అనేది, 2వ బుధవారం వచ్చేసి మండ మెలగడం అని, 3వ బుధవారం వచ్చి అమ్మవారిని గద్దెల మీదకి తీసుకురావడము, అలాగే 4వ బుధవారం వచ్చేసి తిరుగువారం అని ఈ 4 వారాలుగా చేసేటువంటి అంటే నెల రోజులు చేసేటువంటి జాతర ఇది. అందులో భాగంగా మరి ఈ 14వ తారీఖు నాడు మరి గుడి మెలగడం అనే కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం. కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు మా ప్రాకారం మధ్యలో అక్కడ చేయాల్సి ఉంది. కాబట్టి అది పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా ఇంకా కాలేదు. దాని విషయంలో కూడా మేము ఈరోజు పూజార్లముగా మరి స్థానిక మంత్రివర్యులను కావచ్చు, పొంగులేటి వారిని గారు కూడా మరి 14వ తారీఖు నాడు మేము చేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి దాన్ని ముందుగా పూర్తి చేసి మాకు అప్పగిస్తే అది ముందస్తుగా మేము పూజలు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే అప్పుడు నిండు జాతరలో గత జాతరలో ముందస్తుగా చేయలేని పరిస్థితి. మరి ఈరోజు ఈ ప్రాకారం పూర్తి అయితే మరి అలాంటి ఇబ్బంది ఉంటుందా లేదా అనేది ఈ జాతర చూస్తే మా పూజారులకు కూడా ఒక అనుభవం అనేది వస్తుందనేది తెలియజేస్తున్నాం. మరి భక్తులు కూడా అందు గురించే జాతరను అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశంలో సెలవు దినాలు రావడం జరుగుతున్నది. పరిస్థితి మొత్తానికి గుడిమెల్లి పండుగ ఈ నెల 14వ తారీఖున చేయబోతున్నాము. అందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి గారు చెప్తున్నారు. అయినప్పటికీ భక్తులు మాత్రం ముందస్తుగా వచ్చి భక్తులు తల్లులను దర్శనం చేసుకొని తిరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తల్లులను దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్. ఎప్పుడు వచ్చావు మనం? పొద్దున్నే వచ్చినాం, నేరేడు వెళ్ళే. ఇది పరిస్థితి మొత్తానికి దూర ప్రాంతాల నుంచి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. ఎప్పుడెప్పుడు వస్తారమ్మా? ఎవ్రీ ఇయర్ వస్తాం. మీరు ఎప్పుడు వస్తారు? ఇదే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి? మేము ఎట్నార మండలం నుంచి చలపాక నుంచి వస్తున్నాం. ఎప్పుడెప్పుడు వస్తారు? అంటే ఇప్పుడే వస్తారా? ఎప్పుడైనా వస్తూ ఉంటాం. జాతర ముందు వస్తున్నారా? ఎప్పుడు జాతర వస్తారా? జాతర వస్తాం, జాతర ముందుగా వస్తూ ఉంటాం. ఎప్పుడైనా వస్తూ ఉంటాం. ఇక్కడ పడిగపూర్, ఇక్కడ దగ్గర లోకలే పడిగపూర్. మొక్కు తీరింది కాబట్టి చేయించుకున్నా. కూతురు పుట్టిందని. మొత్తానికి హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ మేడారం జాతర టైంకి వస్తామండి. ప్రతిసారి జాతర టైంకి వస్తాం. హైదరాబాద్ నుంచి మేమంతా అంటే జాతర టైంకి వస్తాం. మళ్ళీ ఇప్పుడు జాతరకి రాము. ఇప్పుడే అంటే ముందుగా ఇప్పుడు అనుకున్నాం, రష్ ఉంది కదా, అందుకే తొందరగా వచ్చినాం. ఇప్పుడు పరిస్థితి మొత్తానికి భక్తులు ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, ప్రాకారం పనులతో పాటు గజస్తంభాల మొత్తం నిర్మాణం కొనసాగుతుండగా, మరోవైపు కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకునేందుకు కూడా తరలి రావడంతో బారులు తీరిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికి వరకు పోలీసు యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టింది. ఒకవైపు దేవాదాయ శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు పోలీసులు, అధికార యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. విజిలెన్స్ రాజుతో అశోక్, మేడారం నుంచి. కంపాస్ కిసాన్ యాప్తో పత్తి అమ్ముకునేందుకు రైతులు నరకం చూస్తున్నారు. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు పత్తి అమ్మడంలోనూ కష్టాలు తప్పడం లేదు. సర్కారు సీసీఐ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన కంపాస్ కిసాన్ యాప్లోని లోపాలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఆన్లైన్ స్లాట్ బుకింగ్లో అవకతవకలు బయటపడడంతో నల్గొండ జిల్లాలో సీసీఐ కేంద్రాల దగ్గర రైతులు, నిర్వాహకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పత్తి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ సీజన్లో సీసీఐ ఆధ్వర్యంలో కంపాస్ కిసాన్ యాప్ను ప్రవేశపెట్టారు.
ఈ యాప్ ద్వారా రైతులు తమకు నచ్చిన తేదీల్లో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకెళ్లి అమ్ముకునే విధంగా వ్యవస్థను రూపొందించారు. కానీ యాప్లోని సాంకేతిక లోపాలే ఇప్పుడు నల్గొండ జిల్లా రైతులకు శాపంగా మారాయి. 50 క్వింటాలు బుక్ చేస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత 17 క్వింటాలు చూపిస్తుంది అక్కడ. అంటే మేము వెహికల్ చార్జెస్ ఒక 2000 పెట్టి వెహికల్ చార్జెస్, లేబర్ చార్జెస్ ఒక 5000 పెట్టి తొక్కిచ్చి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మేము 17 క్వింటాలు దింపుకుంటామంటే మేము ఎక్కడ పోవాలి? సగం దింపుకున్న తర్వాత మేము మళ్ళీ మధ్యలో మేము ఎక్కడ అమ్ముకోవాలి? ఇంకోటి ఈ ఇయర్ చాలా వర్షాలు పడి చాలా మంది స్ట్రగుల్ అయినాం రైతులు, ఓకేనా. ఇంకోటి రేటు కంఫర్టబుల్ పడుతుందంటే రేటు కూడా చాలా తక్కువ పడుతుంది, చాలా సఫర్ అవుతున్నాం. పొద్దున ఎప్పుడు 7 గంటలకు 8 గంటలకు తిండి తినకలే కూడా వచ్చినారు అందరు రైతులు, చాలా సఫర్ అవుతున్నాం. మాకైతే న్యాయం జరగాలి. వాస్తవానికి సీసీఐ కేంద్రంలో రోజుకు సుమారు 24,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే సామర్థ్యం ఉంది. కానీ దీనికి మించి స్లాట్ బుక్ కావడంతో రైతులు కేంద్రాలకు వచ్చినా పత్తి అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఈ తరహా సమస్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాటన్ మిల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో చోటు చేసుకున్నాయి. ఒకే రోజుకు పరిమితికి ఒక మిల్లులో దాదాపు 500 స్లాట్లు బుక్ కావడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తితో కేంద్రానికి చేరుకున్నారు. సెంటర్ లిమిట్ దాటిందని బయ్యర్ కొనుగోలు చేయలేమని స్పష్టం చేయడంతో రైతులు కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. 2000 ఇచ్చి స్లాట్ బుక్ చేసాం. ఈ రోజు మేము పత్తి వేసుకోవడానికి కిరాయి 5000 పెట్టి వేసుకొచ్చాం. ఇక్కడ స్లాట్ బుక్ చేసిన రోజు 21 క్వింటాలు చూపించింది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి మిల్లు దగ్గరికి వస్తే 7 క్వింటాలు చూపిస్తుంది. మాకు వీళ్ళు ఏమంటారు, పత్తి 7 క్వింటాలే చూపిస్తుంది, 7 క్వింటాలే దించుకుంటాం మేము, మిగతా మాకు సంబంధం లేదు, రిటర్న్ తీసుకోవాలి అనేసి అంటారు. ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో ఆన్లైన్ ప్రకారం తీసుకోవాలని మేము అంటున్నాం. ఆన్లైన్ లోపాన్ని గుర్తించిన నిర్వాహకులు వీలైనంత వరకు పత్తిని దించుకుని మిగిలిన పత్తిని స్లాట్ టైమింగ్ పూర్తయిందని చెప్పి రైతులని వెనక్కి పంపిస్తున్నారు. ఒక రైతు 30 క్వింటాళ్ల పత్తికి స్లాట్ బుక్ చేసుకోగా కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్లో కేవలం 3 క్వింటాలు మాత్రమే చూపించడంతో చూపించిన మేరకే కొనుగోలు చేస్తామని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎంత టెన్షన్ అవుతుంది, క్వింటాలు 2 క్వింటాలు ఇప్పుడు 2 రోజులు ఆల్డే అంటారు. మరి ఏడు ఉండాలి, రేపు సీసీ రేపు బుక్ చేసుకున్న వాళ్ళు వస్తారు. మరి మేము ఎక్కడ వాళ్ళతో రేపు గొడవ పెట్టుకోవాలి, ఆయన కూడా మీరు మరి మా బతుకులేదు. నిర్వాహకులు తమ చేతుల్లో ఏమీ లేదని కస్టమర్ కేర్ కు కాల్ చేయాలని చెప్పడంతో రైతుల అసంతృప్తి మరింత పెరిగింది. దీంతో రైతులు తమ పత్తితోనే కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. పదే పదే ఇలాంటి సమస్యలు తలెత్తడంతో రైతులు అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్లాట్ కార్డు పోతే మనకు ఉన్నటువంటి పత్తి మొత్తం అక్కడ బుక్ అవుతుంది ఆన్లైన్ లో. ఇక్కడి కంపెనీ కాడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు, మా కంప్యూటర్ లో ఎంత అయితే చూపిస్తుందో అంతే తీసుకుంటాం అంటారు. వేరియేషన్ చాలా వస్తుంది. 40 క్వింటాలు చేస్తే 15 క్వింటాలు చూపిస్తుంది. ఇక్కడ 40 వేసుకొచ్చిన 15 మళ్ళీ తక్కిన 25 మీరు రిటర్న్ తీసుకపోరి అని అంటారు. అప్పుడు రైతు ఎక్కడ పోవాలి? లేబర్ ఛార్జ్ ఏంది? ఒక 120 రూపాయలు క్వింటాకు. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 35 క్వింటాలు ఆన్లైన్ లో చూపించింది. కానీ తీరా ఈడ కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత అది 3 క్వింటాలు మాత్రమే ఆన్లైన్ లో చూపిస్తున్నది. సిసిఐ అధికారులు నిబంధనల ప్రకారం మేము 3 క్వింటాలే తీసుకుంటాం, మీకంటే ఎక్కువ ఉంటే మేము తీసుకోలేము అని చెప్పడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కంపాస్ కిసాన్ యాప్ లో లోపాలను వెంటనే సరిదిద్దాలని, రైతులు స్లాట్ బుక్ చేసిన మేరకు పత్తి కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు బోరెడ్డి అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాసరావు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు. దర్శనానంతరం వేద మండపంలో వేదాశీర్వచనం చేశారు వేద పండితులు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ అధికారులు. ఇవి తెలంగాణ అప్డేట్.